Here we go. I welcome you all to live English grammar session with భీమరాము. ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటన్నది ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇచ్చాము చూడండి. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ని ఎగ్జామ్స్లో చాలా సందర్భాల్లో, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపోర్టెడ్ స్పీచ్ అని అంటూ ఉంటారు. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా ఒకటే అండి, సేమ్ నేమ్. సార్, ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు కదా, మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ని కూడా ఇంకా వేరే ఏమన్నా నేమ్తో పిలుస్తారా అని మీరు ఒకవేళ ఇప్పుడు రాకపోయినా డౌట్ తర్వాత వచ్చినా ఎస్ అండి. ఇంకొక నేమ్ ఉంది డైరెక్ట్ స్పీచ్కి, దాన్ని నరేటివ్ అంటామండి. NARRATIVE, నరేటివ్ అని అంటుంటాం డైరెక్ట్ స్పీచ్ని. బట్ చాలా తక్కువగా వింటూ ఉంటాం, బుక్స్లో కూడా చాలా తక్కువగా చూస్తాం. బట్ ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం అన్నది మాత్రం చాలా సందర్భాల్లో మనం వింటాం, చూసింటాం కూడా. వెల్, ఏంటి ఈ చూద్దాం. ఇక చూడండి, నేను డిఎస్ అని తీసుకున్నాను అంటే డైరెక్ట్ స్పీచ్. ఏమి ఇచ్చాను? రవి సెడ్ టు మీ, కామా ఇచ్చానండి. తర్వాత ఐ డబల్ కొటేషన్ మార్క్స్ తీసుకున్నాను. ఐ యామ్ హ్యాపీ నౌ అండి. రైట్. అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ప్రతి పార్ట్ని మనం తెలుసుకుందాం ఏంటిది అని. ఇప్పుడు ఒక ట్రీ తీసుకుంటే ట్రీకి ఎన్నో పార్ట్స్ ఉంటాయి. ట్రంక్ అని, స్టెమ్ అని, లీఫ్ అని, ఫ్లవర్ అని, ఎన్నెన్నో ఉన్నట్లుగా ఇక్కడ కూడా డైరెక్ట్ స్పీచ్కి ఎన్నెన్ని పార్ట్స్ ఉన్నాయి అని చూద్దాం. ఈ రవిని ఏమంటాము అంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్నది కాదండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నది రాదు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ రవి అన్న వ్యక్తి స్పీకర్ అండి. స్పీకర్ అంటే ఎవరైతే వర్డ్స్ని మాట్లాడుతున్నారో వాళ్ళని స్పీకర్ అంటాం. సో ఇక్కడ రవి, సార్ రవి ఏం మాట్లాడాడో చూద్దాం. సెడ్. సెడ్ అన్నది వర్బ్ అవుతుంది, ఇది మనందరికీ తెలుసు. టు అన్నది చిన్న వర్డ్ అండి, ప్రిపోజిషన్. మీ ఎవరు? హియరర్, లిస్నర్ అండి. రవి మాట్లాడుతూ ఉన్నాడు, నేను వింటూ ఉన్నాను, నేను లిస్నర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. రవి స్పీకర్, సెడ్ వర్బ్, గుర్తుపెట్టుకోండి వర్బ్. దీని దగ్గరికి మళ్ళీ వస్తాం మనం వెరీ షార్ట్లీ. టు ప్రిపోజిషన్, మీ లిస్నర్, కామా అండి, డబల్ కొటేషన్ మార్క్స్. ఇక్కడ ఉన్న అన్ని చూడండి, డబల్ కొటేషన్ మార్క్స్ పార్ట్లో ఉన్న పార్ట్ని మనం QUOTE క్వోట్ అంటామండి. క్వోట్. సో కోట్ అంటే ఏంటి? స్పీకరు మాట్లాడిన వర్డ్స్ అండి, ఒరిజినల్ వర్డ్స్. చూడండి, రవి చెప్పింది కేవలం ఈ వర్డ్స్ మాత్రమే చెప్పాడు. రవి సెడ్ టు మీ అన్న మాటలు రవి చెప్పలేదు. రవి మాట్లాడిన వర్డ్స్ ఏంటి అంటే కేవలం ఐ యామ్ హ్యాపీ నవ్ అని మాత్రమే చెప్పాడు. నేనేం చేశాను? ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అన్న ఇన్ఫర్మేషన్ని యాడ్ చేశాను. కంప్లీట్గా మనకి డైరెక్ట్ స్పీచ్ అలా వస్తుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. మనకి జనరల్గా డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ చాలా చాలా సింపుల్ పాయింట్స్ అండి. నేను ప్రీవియస్ సెషన్స్లో కూడా గమనించాను, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ దగ్గర చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే అక్కడ చిన్న పాయింట్స్ మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. సో ఆ చిన్న పాయింట్స్ని మనం ఇప్పుడు గ్రేట్ ఇంపార్టెన్స్ ఇస్తూ లర్న్ చేద్దాం. డైరెక్ట్ స్పీచ్లో మనకి కామా ఉంటుందండి. ఎస్, డైరెక్ట్ స్పీచ్లో గివెన్ ఏమేమి ఇస్తారు, డైరెక్ట్ స్పీచ్లో ఏమేమి ఇస్తారో చూద్దాం. కామా ఇస్తారండి, ఖచ్చితంగా కామా ఉండాలి డైరెక్ట్ స్పీచ్లో. తర్వాత డబల్ కొటేషన్ మార్క్స్ ఇస్తారు. రైట్. తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు మనం తీసుకోబోయేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డబల్ కొటేషన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామాస్ అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే కామా ఫుల్ స్టాప్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ, ఈ త్రీలో ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, దీన్ని నేను సైజు పెంచుతానండి. ఇప్పుడు చూడండి, ఇంకా
డైరెక్ట్ స్పీచ్‌లో గివెన్ ఏమేమి ఇస్తారు అంటే, కామా ఇస్తారు. డబుల్ కొటేషన్ మార్క్స్ ఇస్తారు. లేదా ఈ పాయింట్ అండి. చాలా చాలా క్రూషియల్ పాయింట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా! చిన్న వాటి మీద ఫోకస్ పెట్టకుండా ముందుకు వెళ్తే ఇబ్బందవుతుంది అని. సో, దీని మీద మనం ఫోకస్ పెడతాం. ఫుల్ స్టాప్ అన్నా రావాలి, క్వెషన్ మార్క్ అన్నా రావాలి, ఎక్స్‌క్లమేషన్ మార్క్ అన్నా రావాలి. ఈ లాస్ట్‌లో ఉన్న ఈ 3 పంక్చుయేషన్ మార్క్స్‌లో ఏదో ఒకటి 100కి 100% రావాలండి డైరెక్ట్ స్పీచ్‌లో. మూడిట్లో ఏవైనా రావచ్చు. అది కైండ్ ఆఫ్ సెంటెన్స్‌ని బట్టి. ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివా, ఎక్స్‌క్లమేటరా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఫైన్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఏంటి? నాట్ గివెన్ అని. ఏమేమి ఇవ్వరు? కామా ఇవ్వరు. కామాని తీసేస్తామండి. నాట్ గివెన్ గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ స్పీచ్‌లో రాదు. కామా రాదు. అంటే మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్‌కి కన్వర్ట్ చేసేటప్పుడు కామాని డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ కొటేషన్ మార్క్స్ నాట్ గివెన్. డబుల్ కొటేషన్ మార్క్స్‌ని కూడా ఇవ్వరండి. గుర్తుపెట్టుకోండి. రైట్? నెక్స్ట్ క్వెషన్ మార్క్, ఎక్స్‌క్లమేషన్ మార్క్ కూడా ఇండైరెక్ట్ స్పీచ్‌లో రాదు. ఇండైరెక్ట్ స్పీచ్‌లో 100కి 100% క్వెషన్ మార్క్, ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ రావు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమొస్తాయి? కేవలం ఫుల్ స్టాప్ మాత్రమే వస్తుందండి ఇండైరెక్ట్ స్పీచ్‌లో. సో, ఇండైరెక్ట్ స్పీచ్‌లో వచ్చేదేంటి అంటే, కేవలం ఫుల్ స్టాప్ రావాలి. కంపల్సరీ రావాలి మళ్ళీ ఫుల్ స్టాప్. 100% రావాలండి. సో, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇండైరెక్ట్ స్పీచ్‌లో కామా రాకూడదు. అది మీకు కూడా తెలుసు. డబుల్ కొటేషన్ మార్క్స్ రాకూడదు. యెస్. బట్ ఇవి కూడా రాకూడదండి స్ట్రిక్ట్‌గా. 100కి 100% ఫుల్ స్టాప్. ఓకే. డైరెక్ట్ స్పీచ్‌లో రావచ్చు క్వెషన్ మార్క్, ఎక్స్‌క్లమేషన్ మార్క్. బట్ ఇండైరెక్ట్ స్పీచ్‌లో వీలు కాదు. ఇంపాసిబుల్. రైట్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు దిస్. ఓకే. ఇక్కడ ఉన్న దీన్ని నేను సైజు కంపల్సరీగా రెడ్యూస్ ఓకే. ఇంక్రీజ్ చేస్తాను. ఫైన్ అండి. సో, రవి ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి వెళ్తున్నాం. సో, ఇండైరెక్ట్ స్పీచ్‌లో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి కదా! చూద్దాం. చూద్దామండి. రవి అన్నది స్పీకర్ అవుతుంది. స్పీకర్‌ని ఎప్పుడు కూడా మనం మార్చొద్దు. సో, రవి రవిగానే ఉంటుంది. నెక్స్ట్ సెడ్ టు ఏమైపోతుంది? టోల్డ్‌గా చేంజ్ చేసుకోవాలండి మనం. 100కి 100% సెడ్ టు అన్నది టోల్డ్‌గా చేంజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక వండర్‌ఫుల్ పాయింట్ చెప్తాను వినండి. టోల్డ్ తర్వాత టు ఎప్పుడు వాడకూడదు. సో, కేవలం టోల్డ్ మాత్రమే యూజ్ చేయాలి. టోల్డ్ టు అనకూడదు. సార్ ఇక్కడ టు ఉంది కదా! అవును. కానీ టు ముందు సెడ్ ఉంది కాబట్టి టు వచ్చింది. బట్ టోల్డ్ మాత్రం అలా టు తీసుకో. ఎందుకు తీసుకోదు అని మీకొక డౌట్ రావచ్చండి. చూడండి టీఓఎల్‌డి టోల్డ్ అన్న వర్డ్‌లోనే టీఓ2 అన్న మీనింగ్ హిడెన్ మీనింగ్ ఉంది. మళ్ళీ 2 తీసుకుంటే డబుల్ మీనింగ్ అవుతుంది. డబుల్ 2 అవుతుంది. ఓకే అండి. సో, సెడ్ టుని టోల్డ్‌గా చేసుకున్నాను. మీలో ఎలాంటి చేంజు రాదు. అంటే స్ లిసనర్ ఎప్పుడూ మారడు. ఎవరుంటే వాళ్ళని తీసుకుంటాం. కామాని తీసేయాలనుకున్నాం. సో, కామా ప్లేస్‌లో ఏమొచ్చేసింది మనకి? దట్ తీసుకున్నానండి. కామాని డిలీట్ చేయాలి. ఇక్కడ ఇచ్చాను కదా! కామాని తీసేయాలి. ఐడీఎస్‌లో నాట్ గివెన్ మనం తీసుకోకూడదు. ఇవ్వరు. సో, కామాని డిలీట్ చేశాం. డబుల్ కొటేషన్ మార్క్స్‌ని కూడా డిలీట్ చేసుకోవాలి. దాన్ని డిలీట్ చేశాం. అయ్యండి ఇప్పుడు. రైట్? ఇప్పుడు రవి చెప్పిన మాటలని నేను రిపోర్ట్ చేస్తున్నాను. అందుకోసమే దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటున్నారు. రిపోర్ట్ చేయడం అంటే ఏంటి? ఇన్ఫార్మ్ చేయడం అండి. ఒకరి మాటలని మనం ఇన్ఫార్మ్ చేయడం కాబట్టి, ఇక్కడ రవి చెప్పిన మాటలని నేను చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ మీ ఉంది కదా! సో, రవి చెప్తున్న మాటలని నేను చెప్పినప్పుడు అయ్యని నేను చెప్పాననుకోండి నేను హ్యాపీగా ఉన్నట్టు. అక్కడ నేను కాదు కదా హ్యాపీగా ఉన్నది. ఈ ఒరిజినల్ సెంటెన్స్ ప్రకారంగా రవి హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి
అదే మీనింగ్ వచ్చేటట్టు చెప్పాలి కాబట్టి హీగా చేంజ్ చేసుకోవాలి. హీ ఎందుకు రవి హీ. ఇక్కడ ఒక గర్ల్ నేమ్ వచ్చిందనుకోండి రవి ప్లేస్‌లో శిల్ప అని వస్తే షీ వస్తుంది. సో, ఇది ఒక చేంజ్ అయ్యిందండి. ఐని హీగా చేంజ్ చేశాం మనం. నెక్స్ట్ యామ్‌ని వాస్‌గా చేంజ్ చేసుకున్నాం. అంటే వర్బ్ యొక్క టెన్స్‌ని చేంజ్ చేశాం మనం. హ్యాపీని హ్యాపీగానే ఉంచాం. హ్యాపీతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నౌని దెన్‌గా చేంజ్ చేశాం. సో, మనం చేసింది 5 చేంజెస్ అండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 5 చేంజెస్ ఏంటి వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సెడ్ టు అన్నది చేంజ్ చేశాం. ఇది సెడ్ టు వర్బ్ అండి. గుర్తుపెట్టుకోండి ఇది. సెడ్ టు వర్బ్. ఇక్కడ యామ్ వర్బ్. 2 వర్బ్స్ ఉన్నాయి. ఇదేంటి అంటే రిపోర్టింగ్ వర్బ్ అంటాము. సెడ్ టుని రిపోర్టింగ్ వర్బ్. యామ్‌ని రిపోర్టెడ్ వర్బ్. రిపోర్టెడ్ వర్బ్ అంటాం. సో, సెడ్ టుని టోల్ చేశాం. ఓకే. ఫైన్. నెక్స్ట్ కామాని దట్ చేశాం. అండ్ ఐని హీగా చేంజ్ చేసుకున్నాం. యామ్‌ని వాస్ చేశాం. అంటే రిపోర్టెడ్ వర్బ్ టెన్స్‌ని చేంజ్ చేశాం. ఇదే క్రూషియల్ పాయింట్ అండి. రిపోర్టెడ్ వర్బ్‌ని చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ టాపిక్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ చూసినప్పుడు చూసాం. స్టెప్ 2 చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ ఇంక నేను చెప్పకూడదనుకున్నాను. కవిత మేడం గారు స్క్రీన్ మీద సంబడి ఆడుకుంటున్నారు పిల్లలు. ఆ లైన్స్ అన్నీ వచ్చాయి. ఓకే. స్టాప్ చేస్తారేమో అని అనుకున్నా. బట్ చేయలేదు కాబట్టి నేను చెప్పాల్సొస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ అండి. ఏమనుకోవద్దండి. దయచేసి అక్కడ స్మాల్ కిడ్స్‌కి మాత్రం ఇవ్వద్దు మొబైల్. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో, దట్ ఈస్ ద పాయింట్. సో, మనకి ఇబ్బంది లేకుండా కిందికి తీసుకొస్తాం. రైట్ అండి. ఆ లైన్స్‌తో మనకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు లైన్స్‌కి మనకి ఇది ఏం సంబంధం లేదు. రైట్. రైట్. సో, ఇప్పుడు మనం వీటిని చూద్దాం వన్ బై వన్. మ్యామ్, కవిత మ్యామ్ గారు వీలైతే ఆ లైన్స్‌ని ఎరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎరేజర్ ఉంటది చూడండి. ఎరేజర్ తీసుకొని ఆ లైన్స్‌ని ఎరేజ్ చేయండి. అందరికి ఇంటరప్షన్స్ కాకుండా చూసుకోండి ప్లీజ్. మనం స్క్రీన్ మీద మూవ్ చేసినా సరే అవి అలానే ఉంటున్నాయి. ఓకే. ఫైన్. అండ్ ఇప్పుడు చూద్దాం మన నెక్స్ట్ పాయింట్. హ్మ్. ప్రతిది కూడా విడదీసి చెప్తున్నాను చూడండి. ఎక్స్‌క్యూజ్ మీ కవిత మేడం గారు. ఎరేజర్ తీసుకొని దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేయండి. అందరికి ఇబ్బంది కలిగించొద్దండి ప్లీజ్. కవిత మేడం గారు మీ యొక్క మైక్రోఫోన్‌ని అన్‌మ్యూట్ చేయండి. అన్‌మ్యూట్ చేయండి దయచేసి. ఓకే. ఫైన్. పిల్లలకు మాత్రం ఇవ్వద్దండి మొబైల్. వాళ్ళు ఇలా స్క్రిబుల్ చేస్తూ ఉంటారు. సో, రవిని మార్చకూడదు. చూడండి డైరెక్ట్ స్పీచ్‌లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేసేటప్పుడు రవిని రవిగానే పెట్టాము. సెడ్ టుని టోల్డ్‌గా చేంజ్ చేశాము. టోల్డ్ టు తీసుకోకూడదు. ఓన్లీ టోల్డే తీసుకోవాలి. మీని మీగానే యూజ్ చేసుకున్నాం. కామాని దట్‌గా చేంజ్ చేశాం. డబుల్ కొటేషన్ మార్క్స్‌ని డిలీట్ చేశాం. నెక్స్ట్ ఐని ఈగా చేంజ్ చేసుకున్నాం. యామ్‌ని వాస్‌గా చేంజ్ చేశాం. హ్యాపీని హ్యాపీగానే ఉంచాం. నౌ ఎన్ఓడబ్ల్యూ నౌ అన్నదాన్ని దెన్‌గా చేంజ్ చేశాం. సో, ఇలా ఈ విధంగా ఫుల్ స్టాప్‌ని ఫుల్ స్టాప్‌గానే ఉంచాం. డబుల్ కొటేషన్ మార్క్స్ క్లోజింగ్ దాన్ని కూడా డిలీట్ చేశాం. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే, ఆ రెడ్ కలర్‌లో ఉన్న పార్ట్స్ చూడండి. రెడ్ కలర్‌లో ఉన్నాయి చూడండి. ఇవే అండి స్టెప్స్. 5 రూల్స్ అండి ఇక్కడ. ఆ 5 రూల్స్ మీద ఫోకస్ పెడితే మనకి ఇక్కడ వాస్తవానికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.
సో సెడ్ టుని టోల్డ్‌గా చేంజ్ చేస్తాం. కామాని దట్‌గా చేంజ్ చేస్తాం. ఐని హీగా చేంజ్ చేశాం. ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. రిపోర్టింగ్ వర్బ్‌ని చేంజ్ చేస్తాం. కామా ప్లేస్‌లో దట్‌ని యూజ్ చేస్తాం. ప్రొనౌన్ వస్తేనే దాన్ని చేంజ్ చేస్తాం. రిపోర్టెడ్ వర్బ్ టెన్స్‌ని మారుస్తాం. టైమ్ ఎక్స్‌ప్రెషన్‌ని చేంజ్ చేస్తాం. ఇవి వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. చూడండి 5 స్టెప్స్ టు చేంజ్ డీఎస్ ఇంటూ ఐడిఎస్. ఇయండి ఇక్కడ చూడండి. సెడ్ టుని టోల్డ్‌గా చేంజ్ చేశాం. సెడ్‌ని సెడ్‌గానే పెట్టాం. సెడ్ టు వస్తే టోల్డ్ అవుతది. బట్ సెడ్ వస్తే మాత్రం సెడ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ దట్ కామాని దట్‌గా చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రొనౌన్స్‌ని మార్చాలి. చూడండి. ఐ వచ్చిందనుకోండి హీ అన్నా షీగా చేంజ్ చేస్తాం. స్పీకర్ మేల్ ఉంటే హీ, స్పీకర్ ఫీమేల్ ఉంటే షీ. వి వచ్చిందనుకోండి డైరెక్ట్ స్పీచ్‌లో దేగా. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ స్టెప్‌ని అప్లై చేయరు. టాపర్స్ కూడా ఈ స్టెప్‌ని అప్లై చేయరు వాళ్ళు. ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని మనం బాగా హైలైట్ చేయాలి. యూ అన్నది ఐ, హీ, షీ, దేగా యూజ్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఏంది ఇవి థర్డ్ పర్సన్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈ, షీ, ఇట్, దే ఉందనుకోండి. ఈ, షీ, ఇట్, దేగానే ఉంటుంది. మనం మెయిన్‌గా ఫోకస్ పెట్టాల్సింది ఈ ఐ, వీలండి. ఈ రెండింటి మీద ఎక్కువగా పెట్టాలి. ఎక్కువగా వీటిని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. నౌ లెట్ అస్ సీ దిస్. ఇదండి సూపర్ సే ఊపర్ రూల్ అంటే. హైలైట్ అండి ఇంకా. ఈ టాపిక్ మొత్తాన్ని డామినేట్ చేసే రూల్ ఇదే. ఏ టు జెడ్ కంప్లీట్ డామినేషన్ చేస్తుంది ఈ యొక్క రూల్ అండి. స్టెప్ 4 అంటున్నాం మనం దీన్ని. అంటే టెన్స్ మార్చడం అనమాట. ఇన్ కేస్ చూడండి ఇంకా. నేను ఎక్కడ కూడా టెన్స్ అన్న వర్డ్‌ని వాడలేదు. అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అవి నేను వాడను. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అప్పుడు వాడను. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అప్పుడు వాడను. ఎందుకంటే టెన్సెస్ అనగానే అందరికి టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే టెన్సెస్ లేకుండా నేర్చుకుంటేనే ఈ టాపిక్స్‌ని ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం చూసాం కదా! యాక్టివ్ అండ్ పాసివ్‌లో ఎక్కడైనా టెన్స్ అన్న వర్డ్‌ని నేను యూజ్ చేశానా? సో, యామ్, ఈజ్, ఆర్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ స్పీచ్‌లో దాన్ని వాస్ వర్‌గా మార్చాలి. అంటే ప్రెజెంట్‌ని పాస్ట్‌గా చేసుకోవాలి. వాస్ వరే వచ్చిందనుకోండి డైరెక్ట్ స్పీచ్‌లో అప్పుడు హాడ్ బీన్‌గా మార్చాలి. చేంజెస్ వస్తున్నాయి చూడండి. ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి చూస్తున్నారుగా? వాస్ లేదా వర్ వస్తే హాడ్ బీన్ అండి. చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నంబర్ ఆఫ్ 99.9% ఈ వాస్ వర్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాన్ని అలానే పెట్టే అవకాశాలున్నాయి చాలామంది. కాదంటే 100కి 100% హాడ్ బీన్‌గా మార్చాలి. నెక్స్ట్ హావ్ లేదా హాస్‌ని హాడ్‌గా మార్చాలి. అంటే ప్రతి ప్రెజెంట్‌ని నేను పాస్ట్ చేస్తున్నాను. పాస్ట్ ప్రెజెంట్ కాదు మళ్ళీ. ప్రెజెంట్ పాస్ట్ అవుతది. బట్ పాస్ట్ ఇలా రాదండి. అక్కడన్నా ఉండిపోతుంది. హ్యాడ్‌గానే ఉంది. చేంజ్ లేదు కాబట్టి రెడ్ కలర్‌లో పెట్టాను నేను. డూ లేదా డస్ వస్తే డిడ్‌గా చేంజ్ చేసుకుంటాం. డూ ఆర్ డస్ డిడ్‌గా మనం చేంజ్ చేసుకోవాలి. డిడ్డే వచ్చిందనుకోండి ఆల్రెడీ హ్యాడ్ ప్లస్ వి3 వస్తుంది. డిడ్ అన్నది హ్యాడ్ ప్లస్ వి3గా చేంజ్ చేసుకోవాలి. విల్లు వుడ్ వస్తే వుడ్‌గానే ఉంటుంది. షాల్‌ని మనం జనరల్‌గా వుడ్‌గా యూజ్ చేస్తామండి. షుడ్‌గా కూడా యూజ్ చేస్తాం. షాల్ వుడ్ అవుతుంది ఎక్కువ కేసెస్‌లో. షుడ్ రేర్ కేసెస్ అది చూద్దాం మనం. షుడ్‌గానే ఉంటుంది. కుడ్ అవుతుంది. కుడ్, మైట్ అవుతుంది. మైట్ అండి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ మీద మనం ఫోకస్ పెట్టి డిస్కస్ చేసుకుంటున్న పాయింట్స్. ఒక్కసారి చూసుకోండి. ఇదే అండి ఇంకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్‌ని డామినేట్ చేసే రూల్ అండి ఇది. రూల్ నంబర్ 4 ఇది 5 రూల్స్‌లో ఏంటంటే టెన్స్‌ని చేంజ్ చేయడం. టెన్స్ అనుకోవచ్చు. బట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవన్నీ నేమ్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం. టెన్స్‌లో ఏముంటుందండి వర్బ్సే ఉంటాయి. ఆ వర్బ్సే చెప్తున్నాను. ఇప్పుడు మెయిన్ వర్బ్స్‌కెళ్దాం. వి1, వి2, వి3, వి4.
చూడండి V1 వచ్చిందనుకోండి V2గా చేంజ్ అవుతుంది. 1 V1 V2గా చేంజ్ అవుతుంది. మళ్ళీ V2 V3గా చేంజ్ అవుతది. V3 ఎలాంటి V3 హ్యాడ్ ప్లస్ V3 రావాలి. V2 వచ్చిందనుకోండి హ్యాడ్ ప్లస్ V3 రావాలి. చూడండి మళ్ళీ ఒకసారి 1, 2 అవుతుంది. అంటే V1 V2 అవుతుంది. V2 V3 అవుతుంది. హ్యాడ్ ప్లస్ V3. మళ్ళా V3 గానే ఉంటుందండి. చేంజ్ కాదు. సేమ్ టు సేమ్. చూడండి. ఇక్కడ 3, ఇక్కడ 3 సేమ్ టు సేమ్. మళ్ళీ V4 గానే ఉంటుంది. ఇంగు ఫార్మ్ సేమ్ టు సేమ్ చేంజ్ కాదు. మళ్ళీ V2గా చేంజ్ చేస్తాం. ఏం సార్ ఏకదం 5 నుంచి 2కే ఎలా వచ్చింది అంటే V5 అన్నది ప్రెజెంట్‌లో ఉంది. కాబట్టి దాన్ని పాస్ట్‌లోకి చేయాలి. పాస్ట్ ఏంటి ఇక్కడ V2ఏ ఇంక. V2ఏ పాస్ట్ వస్తుంది మనకి. V1 V2 అవుతుంది. V2 హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. V3 గానే ఉంటుంది. V4 గానే ఉంటుంది. V5 V2గా చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏంటి అంటే అక్కడ చూడగానే ఒక వర్బ్‌ని అది V1ఆ, V2ఆ, V3ఆ, V4ఆ, V5ఆ అన్నది చకచక గుర్తుపట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. అలా గుర్తుపట్టగలిగితే మనం ఈజీగా చేయగలం. V4 అండి. అండ్ ఇక్కడ లాస్ట్ అండి ఇంకా ఇక్కడ నౌ టైమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి కొన్ని. నౌ, దెన్ అవుతుంది. ఎందుకు అలా చేంజ్ చేసుకోవాలి? టెన్స్‌ని చేంజ్ చేశాం కదా! టుడే, దట్ డే అవుతుంది. ఒకరు అడిగారు ఒక స్టూడెంట్ నన్ను. ఎప్పుడో అడిగారండి. 18 ఇయర్స్ క్రితం అడిగారు ఒక స్టూడెంట్. సార్ టుడేని దట్ డే ఎందుకు చేయాలి? అంటే నేనప్పుడు చెప్పాను ఎక్స్‌ప్లనేషన్. టుడే అంటే థిస్ డే అన్న మీనింగ్ ఉంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టుడే. సో, థిస్ ఏమైపోతది? దట్‌గా చేంజ్ చేసుకుంటాం జనరల్‌గా. సో, థిస్‌ని దట్‌గా చేంజ్ చేశాము. డేని డేగానే ఉంచుకుంటాం కాబట్టి, టుడే అన్నది దట్ డేగా ఎందుకు చేంజ్ అయిందో ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. టుమారో ఇప్పుడు చూడండి. టుమారో అంటే ఏంటిది? నెక్స్ట్. యెస్టర్‌డే అంటే బ్యాక్. సో, ద ప్రీవియస్ డే. టుమారో ద నెక్స్ట్ డే. యెస్టర్‌డే ద ప్రీవియస్ డే. యెస్. చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఇవి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, జనరల్‌గా ఏంటి టుమారో అంటే ఏంటిది? ద నెక్స్ట్ డే. యెస్టర్‌డే అంటే బ్యాక్ అయిపోయింది కదా! సో, ద ప్రీవియస్ డే. అయితే ఇక్కడ ద అన్నది 100% యూజ్ చేయాలండి. ద నెక్స్ట్ డే. ద ప్రీవియస్ డే. ద అన్నది యూజ్ చేయాల్సింది. తప్పదు. లాస్ట్ వచ్చిందనుకోండి. లాస్ట్ అంటే నథింగ్ బట్ ద ప్రీవియస్. సో, లాస్ట్ వచ్చినప్పుడల్లా కూడా దాన్ని ద ప్రీవియస్ చేస్తాం. లాస్ట్ వీక్‌ని ద ప్రీవియస్ వీక్ అంటాం. లాస్ట్ మంత్‌ని ద ప్రీవియస్ మంత్ అంటాం. లాస్ట్ ఇయర్‌ని ద ప్రీవియస్ ఇయర్ అంటాం. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ అంటే ద ఫాలోయింగ్ అంటాం. నెక్స్ట్‌ని ద ఫాలోయింగ్‌గా చేంజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వీక్ అంటే ద ఫాలోయింగ్ వీక్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ద ఫాలోయింగ్ మంత్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే ద ఫాలోయింగ్ ఇయర్ అవుతుంది. చూడండి చెప్పేటప్పుడు మీరు కొన్ని సందర్భాల్లో అనుకోవచ్చు, సార్ ఇవి మాకు తెలుసా అని. ఓహో! కాదండి. తెలిసింది బ్రష్ అప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలియని వాళ్ళు ఓకే. ఒక వండర్‌ఫుల్ అపార్చునిటీ మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. మీ అందరికీ తెలుసుకోవడానికి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు కూడా డౌటొస్తది. అరే! నెక్స్ట్ వీక్‌ని మార్చాలా? వద్దా? ఒకవేళ మార్చాలనుకుంటే ఎలా మార్చాలి? అప్పుడు డౌట్ ఎందుకొస్తుంది అంటే ఇప్పుడు మనం టేక్ ఇట్ ఈజీ తీసుకుంటే అప్పుడు డౌటొస్తది. ఇప్పుడు సీరియస్‌గా తీసుకొని ఫోకస్డ్‌గా ఉంటే అప్పుడు డౌట్ రాదండి. సో, ఇవన్నీ టైమ్ ఎక్స్‌ప్రెషన్స్. ఇప్పుడు ప్లేస్ ఎక్స్‌ప్రెషన్స్ తీసుకుందాం. హియర్ ఉంటే దేర్ అవుతుంది. సో, ఇది. నౌ లెట్ అస్ సీ ఆల్ ద థింగ్స్ అండి. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పబోయేదేంటి అంటే రూల్ 1 మీద బాగా ఫోకస్ పెడదాం ఇప్పుడు. రూల్ 1 అంతా కూడా ఏందండి? సెడ్ అన్నా ఇస్తాడు. సెడ్ 2 అన్నా ఇస్తాడు. ఓకే. ఐ విల్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ జాగ్రత్తగా. దీన్ని మీరు క్యాచ్ చేశారనుకోండి, ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చూడండి, సెడ్ లేదా సెడ్ 2ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? జాగ్రత్తగా వినండి. సెడ్ అన్నది సెడ్‌గానే ఉంటది. సెడ్ 2 అన్నది టోల్డ్‌గా చేంజ్ అవుతది. అవునా? రైట్. ఇప్పుడు ఇంకా వినండి. మీరు ముందు ముందు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడే క్యాచ్ చేయాలి దీన్ని. సెడ్ అన్నది సెడ్‌గానే ఉంటది. ఆస్క్‌డ్ కూడా కావచ్చు.
ఆర్డర్డ్ కూడా కావచ్చు, అడ్వైజ్డ్ కూడా కావచ్చు, రిక్వెస్టెడ్ కూడా కావచ్చు. రిక్వెస్టెడ్ ఇవన్నీ ఉన్నాయండి. సెడ్ వస్తే ఇన్ని వీటిలో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటి? ఎక్స్‌క్లెయిమ్డ్. మనం స్టూడెంట్స్‌కి ఇది ముందే చెప్పాలి. లేకపోతే వాడు ప్రతిసారి సెడ్‌ని సెడ్‌గానే పెట్టేస్తాడు. వానికి మంచిగా వివరించిన తర్వాత ఈ విషయాన్ని తీసుకురావాలి. సెడ్ అన్నదాన్ని ఇన్ని రకాలుగా చేంజ్ చేసుకోవచ్చండి. 1 సెడ్‌గానే ఉండడం. 2 ఆస్క్డ్ అవ్వడం. ఆర్డర్డ్ అన్నా అవుతుంది. అడ్వైజ్డ్ అన్నా అవుతుంది. రిక్వెస్టెడ్ అన్నా అవుతుంది. ఎక్స్‌క్లెయిమ్డ్ అన్నా అవుతుంది. సార్ ఎప్పుడవుతాయి ఇవన్నీ? అవి చూద్దాం మనం. సో, మీరొక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకిప్పటి నుండి. సెడ్ అని వస్తే కేవలం సెడ్ మాత్రమే అని అనుకోవద్దు. వేరేవి కూడా అవకాశాలున్నాయి. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎప్పుడెప్పుడు ఎలా అన్నది చూద్దాం మనం. ఆస్క్డ్ రావచ్చు, ఆర్డర్డ్, అడ్వైజ్డ్ అండి. సెడ్ టు వచ్చిందనుకోండి టోల్డ్ అవుతది. సెడ్ టుకి అంటే సెడ్ తర్వాత టు ఉంటే సెడ్ రాదండి. టోల్డ్ అవుతుంది. అది కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవుతే ఇక్కడ టు, ఇక్కడ టు కాంబినేషన్ వచ్చేటట్లుగా చూసుకోండి. సెడ్ టు ఎప్పుడైనా టోల్డ్. కేవలం టోల్డా? కాదండి. ఆస్క్డ్ కావచ్చు. ఓఆర్‌డిఈఆర్‌ఈడీ ఆర్డర్డ్ కావచ్చు. అడ్వైజ్డ్, రిక్వెస్టెడ్, ఎక్స్‌క్లెయిమ్డ్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సెడ్ టుకి కూడా. కామన్ ఆప్షన్స్ ఏంటి? సెడ్‌కి, సెడ్ టుకి ఉన్న కామన్ ఆప్షన్స్ ఇవి. ఆస్క్డ్, ఆర్డర్డ్ ఇవి కామన్ ఆప్షన్స్. ఎప్పుడెప్పుడు ఏది రావాలి అన్నది మనం చూస్తామండి. అదే మనం మెయిన్‌గా ఇక్కడ లెర్న్ చేసుకోబోతుంది. ఇంకొకటేంటి కామా. సెకండ్ రూల్ అండి. రూల్ 2 ఈజ్ నథింగ్ బట్ కామా మీద ఫోకస్ పెట్టడం. ఇంతకుముందు నేను చెప్పాను. కామా ఏమైపోతుంది? దట్ అవుతుంది అని. ఓహ్! కరెక్ట్. జాగ్రత్తగా వినండి. కామాకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? కామాని కన్వర్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా మనం కన్వర్ట్ చేయొచ్చో చూద్దాం. దట్ కావచ్చు, ఇఫ్ కావచ్చు, లేదా వెదర్ కావచ్చు, లేదా ఏది ఉండకపోవచ్చండి. నథింగ్. ఊరికే కామాని తీసేయడం అంతే. నథింగ్ ఇంకేమి పెట్టాల్సిన అవసరం లేని సిట్యుయేషన్ ఉంది. టీఓ2 ఉంది. నాట్ టు కూడా ఉందండి. సో, కామాకి ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ. మనం ఏం చేస్తుంటాము అంటే, కామా దట్ అవుతది అని అంటాం. ఇంక ప్రతిసారి వాడు దట్టే పెట్టే అవకాశాలున్నాయి. చెప్పాలి కామా దట్ అవుతుందని. మెల్లగా ఈ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వాడికి ఇంట్రొడ్యూస్ చేయాలి మనం. ఇప్పుడు చేయలేదనుకోండి, ప్రతిసారి వాడి మైండ్‌లో మనం చెప్పిందేంటి? కామా దట్ అవుతది అని ఇంక కాదు. కామా కేవలం దట్ మాత్రమే కాదండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏవేవి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ టాపిక్‌లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి. ఇవి మీకు పర్ఫెక్ట్‌గా తెలియాలి అంటే బేసిక్‌లో ఉన్న ఒక టాపిక్ మీకు తెలియాలి. అది కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఈ వర్డ్స్ ఉపయోగించకుండా ఈ టాపిక్‌ని మనం చెప్పుకోలేము. నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాను. ఇలాంటి టర్మినాలజీ వాడకుండా ముందుకెళ్ళాలి అని. బట్ ఇక్కడ మాత్రం చెప్పుకోవాల్సిందే తప్పదు. అసర్టివ్ సెంటెన్స్ తెలిస్తే అప్పుడు మనకి తెలుస్తది. సెడ్ అన్నది సెడ్ అయితదా? ఆస్క్‌డా? ఆర్డర్‌డా అని. మనకి ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అన్నది తెలిస్తే దాన్ని బట్టి సెడ్‌ని ఏ విధంగా చేంజ్ జేసుకోవాలి అన్నది తెలుస్తుంది. సెడ్ టుని గూడా ఏ విధంగా చేంజ్ జేసుకోవాలో తెలుస్తుంది. కామాని గూడా ఇన్ని ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది కేవలం కైండ్ ఆఫ్ సెంటెన్స్ మాత్రమే తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి. డీఎస్‌లో మనం చూడబోతున్న సెంటెన్స్ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ మీద ఫోకస్ పెట్టండి. అక్కడ రెడ్ బబుల్స్ లాగా వచ్చాయి కదా! ద లేడీ సెడ్ ఇట్ ఈస్ రెయినింగ్ నౌ. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇంకిప్పుడే మీకు ఇచ్చేస్తున్నాను ఖాతా. ఒక 6 మినిట్స్ ఉంది. 6 మినిట్స్‌లో మీకు చాలా క్రుషియల్ పాయింట్స్ నేను చెప్తానా? లేదు. టుమారో సెషన్‌లో అది మనం కవర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి. ద లేడీ సెడ్ ఇట్ ఈస్ రెయినింగ్ నౌ. ద లేడీ చేంజ్ అవుతుందా?
ఇప్పుడు నేను చెప్పాను 5 బాక్సెస్ పెట్టుకోండి, 6 బాక్సెస్ పెట్టుకోండి యాక్టివ్ టు పాసివ్ వాయిస్ అని. మళ్ళీ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసేటప్పుడు ఏ ట్రిక్ యూజ్ చేస్తున్నారు భీమరామ సార్ గారు మీరు అని మీలో మీరు అడగొచ్చు. నేను యూజ్ చేసే ట్రిక్ ఏంటో చెప్తాను. అప్లై చేయండి. సింపుల్. ద లేడీ చేంజ్ అవుతదా? చేంజ్ కాదా? ద లేడీ చేంజ్ కాదు. సో, అంటే డీఎస్ నుంచి ఐడీఎస్‌లోకి చేంజ్ చేసేటప్పుడు. సో, దాని మీద నేను టిక్ పెట్టేస్తానండి. ద లేడీ చేంజ్ కాదు కాబట్టి దాని మీద నేను టిక్ కొట్టుకుంటాను. సెడ్ చేంజ్ అవుతదా? కాదు. అది గూడా టిక్ పెట్టేస్తాను. కామా చేంజ్ అవుతదా? యెస్ అవుతుంది. ఏ విధంగా మారుతుంది? దట్‌గా మారుతుంది. కాబట్టి నేను కామా ప్లేస్ కింద అండర్‌లైన్ చేసేసి దట్ రాసుకుంటాను పైన. డబుల్ కొటేషన్ మార్క్స్ ఏమైతాయి? తీసేస్తాను. ఇట్ ఏంటిది? ఇట్ గానే ఉంటుంది. టిక్ కొట్టేస్తాను. చేంజ్ అవుతుందా? అవ్వదా? చేంజ్ అవ్వదు అంటే టిక్ కొట్టుకుంటాను. చేంజ్ అవుతుంది అంటే అది అండర్‌లైన్ చేసుకొని ఆ చేంజ్ అయ్యేదేదో పైన రాసుకుంటాను. ఈజ్ మారుతుందా? మారదా? మారాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం. ఈజ్ వాస్‌గా మారుతుంది అని. ఇంగ్ ఫార్మ్ అంటే వి4 ఇంతకుముందు చెప్పాను కదా! రెయినింగ్ వి4 మారుతుందా? మారదు. సో, దాన్ని టిక్ కొట్టేసుకుంటాను. నౌ చేంజ్ అవుతుందా? యెస్. ఏమవుతుంది? దెన్‌గా చేంజ్ అవుతది. సో, రాసేస్తాను. సో, ఈ విధంగా చేసేసుకొని నేనేం చేసేస్తానంటే, ఈ డైరెక్ట్ స్పీచ్‌లోనే నేను ఆన్సర్ పట్టేసుకుంటాను. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేయడం అంటే కొన్ని మార్పులు చేయడం. కొన్ని వర్డ్స్‌ని దాదాపు 80% ఆఫ్ డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్న వర్డ్స్‌నే తీసుకుంటామండి. 20% ఆఫ్ వర్డ్స్‌ని మాత్రమే మనం మారుస్తాము. ఆ మార్చే వర్డ్స్ ఏంటో నేను డైరెక్ట్ స్పీచ్‌లోనే దాన్ని సర్కిల్ అన్నా యేసుకుంటా, అండర్‌లైన్ జేసి పైన రాసేసుకుంటా. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ జేసుకోవాల్సింది ఏంటిది? ఈ ఈజ్ చేంజ్ చేయాలి. ఏం రావాలి ఈజ్ ప్లేస్‌లో? వాస్ రావాలి. దాని పైన పెట్టేసుకుంటా. నౌ ప్లేస్‌లో ఏం రావాలి? దెన్ పెట్టేస్తా. ఖతం. నేను చేంజ్ చేయాల్సినయి రెండే అండి ఇక్కడ. రీప్లేస్‌మెంట్ చేయాల్సింది. సో, ఏమొచ్చేస్తుంది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ద లేడీ సెడ్ దట్ ఇది కూడా చేంజ్ చేసుకోవాలి 100%. సో, దట్ నెక్స్ట్ ఇట్. ఇట్ మారదు కదా! ఇట్ వాస్ రెయినింగ్ దెన్. ద లేడీ సెడ్ దట్ ఇట్ వాస్ రెయినింగ్ దెన్. చూడండి నేను ఎంత పర్సెంటేజ్ ఆఫ్‌ని మార్చాను. సో, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కామాని తీసేస్తా, డబుల్ కొటేషన్ మార్క్స్‌ని తీసేస్తా. కావాల్సిన 2, 3 వర్డ్స్ కావలిస్తే దాన్ని మనం చేంజ్ చేస్తామండి. అంతే. అంతకు మించి ఏవి చేంజ్ చేయాలి అన్నదే పాయింట్ ఇక్కడ. ఓకే. మనం టుమారో సెషన్‌లో డిస్కస్ చేసుకుందాం. ఆస్క్‌డు, అడ్వైస్‌డ్, రిక్వెస్టెడ్ ఇవి రకరకాలుగా సెట్‌ని రకరకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. సామాని కూడా రకరకాలుగా రీప్లేస్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసాం. అది టుమారో సెషన్‌లో చాలా క్లియర్ కట్‌గా లెర్న్ చేసుకుందాం. నౌ సెపరేట్‌గా మన వాట్సాప్ గ్రూప్ గూడా క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. మీరు గూడా చాలా మంది చూసిండొచ్చు. సో, అక్కడ యాక్టివ్‌గా ఉండండి. టెట్ గ్రామర్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇంకా వీడియోస్ కేవలం మన వీడియోస్ మనం మాత్రమే చూస్తాం. ఇంక వేరే వాళ్ళు చూడరండి. ఎందుకంటే అందరికీ పంపించే అవసరం లేని వాళ్ళకి కూడా పంపించి ఎందుకు మనం వాళ్ళకి డిస్టర్బ్ చేయడం. అవసరం ఉన్న వాళ్ళకి పంపించుకుంటే యూజ్ చేసుకుంటారు. అంతే. ఓకే. ఫైన్ అండి. మళ్ళీ హౌ వాస్ ద సెషన్? సెషన్ ఎలా ఉందో ఒక 1 ½ మినిట్స్ ఉంది. ఒకసారి షేర్ చేసుకోండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సెషన్. Come on, somebody unmute your microphone and please speak up. నాగేశ్వరరావు సార్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? నాగేశ్వరరావు సార్. సార్ సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. ఎలా ఉంది సెషన్ ఎలా ఉంది? సెషన్ బాగుంది సార్. అయితే నేను కొద్దిగా లేట్ చేయను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినట్టు సార్ 2-3 అవునా? డేస్ నుంచి. ఆ! అందుకోసం ఆ, సరిగ్గా వినలేదు కూడా ఇప్పుడు కూడా. ఓకే సార్. లాస్ట్ ఫైన్. మూమెంట్ లో జాయిన్ అయ్యాను. అవునవును. చూస్తున్నాను నేను కూడా. రమా మేడం గారు. మిస్ అయిన సార్ అన్ని. ఓకే. ఓకే. ఉమ్, నేను వీడియో మన గ్రూప్ పంపిస్తాలే. మన సెపరేట్ గ్రూప్ ఓకే పంపిస్తా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. రమా మేడం గారు. ఓకే అండి. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. యాహ్! రవికుమార్ సార్ గారు. సార్ వెరీ నైస్ సార్. చాలా, చాలా బాగుంది సార్. అయితే మీరు మీరు చెప్పినట్టు సార్ కొంచెం ఎంతో మాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది సార్ వీటి మీద. ఓకే. అయితే ఈ ఈ మీరు చెప్పడం వల్ల ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేసింది సార్. ఓకే. ఓకే. పిల్లలకి థాంక్ ఎట్లా చెప్పాలనేది చాలా క్లియర్‌గా అర్థమైంది సార్. పిల్లలకు ఓకే. సెట్టు ఇది చేంజ్ చేసాం, ఇది చేయను అనుకున్నాం కానీ సార్ ఇలా కాదు. ఇంకా చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. సో, ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అర్థమైంది సార్. నిజంగా నేను చాలా అదృష్టవంతుడిగా నేనైతే అట్లా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే నేను నా కోసం నేర్చుకోవడం లేదు సార్. పిల్లల కోసం నేర్చుకుంటున్నా నేను నిజం యెస్ సార్. చెప్పాలంటే. ఎగ్జాక్ట్‌లీ. 100% వాళ్ళ కోసమే అప్‌డేట్ అవుతూ ఉండాలి. లేదు సార్. అందుకోసమే ఇది మంచి ప్లాట్‌ఫార్మ్ సార్ నాకు. నేను యాహ్! యాహ్! చాలా